నమస్తే. మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్పై జిల్లా కోర్టులో విచారణకొచ్చింది. ఈ కేసులో తమను ఇంప్లీట్ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. తనపై జరిగిన హత్యాయత్నంలో డాక్టర్ ప్రభావతి భాగస్వాములయ్యారని RRR పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని, ఈ పిటిషన్ను అనుమతించాలని లాయర్ వివి లక్ష్మీనారాయణ కోర్టును కోరారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్పై జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గుంటూరు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా RRR తరఫున హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రఘురామకృష్ణరాజు అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ విమర్శలు చేస్తున్నారు, జగన్ పై విమర్శలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా ఆయన్ను బర్త్డే రోజే తీసుకొచ్చి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయనపై అర్ధరాత్రి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన మ్యాజిస్ట్రేట్ కు చెప్పారు. దీనిపై ఆర్మీ ఆసుపత్రి కూడా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగం నిజమేనని చెప్పి నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగానే ఇప్పటికే విజయపాల్ని అరెస్ట్ చేశారు, అప్పటి సిఐడి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇందులో A4 గా ఉన్న అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి రికార్డులను ట్యాంపర్ చేసింది అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కూడా ముందస్తు బెయిల్కి కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఆమెకు ఇవ్వడానికి వీల్లేదని, ఈ కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలి అని చెప్పి లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయన కాళ్లకు బలమైన దెబ్బలున్నాయని, అదేవిధంగా కాళ్లు వాచి ఉన్నాయి అని చెప్పి కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికను తారుమారు చేసి ప్రభావతి ఆయనకి ఎటువంటి గాయాలు లేవు అని చెప్పి కూడా నివేదిక ప్రభుత్వానికి పంపించారు. అప్పుడు కోర్టుకు కూడా పంపించారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు అని చెప్పి రఘురామకృష్ణరాజు తరపున పిటిషన్ వేసి న్యాయవాది వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఆ పిటిషన్ లో. అదేవిధంగా ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయన గుండెలపై కూర్చొని మోదారు అని చెప్పి, దీనివల్ల ఈ హత్యాయత్నంలో ఎవరైతే తనపై హత్యాయత్నం చేయాలి అని చెప్పి భావించారో అందులో ఈ రికార్డులు ట్యాంపర్ చేసి తనపై గుండెపై మోదినప్పటికీ, తన కాళ్లకు బలమైన దెబ్బలు ఉన్నప్పటికీ కూడా అవి లేవు అని చెప్పి నివేదిక ఇచ్చి ఆమె భాగస్వాములు అయ్యారు అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు తరపున పిటిషన్ వేసిన వివి లక్ష్మీనారాయణ పిటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల తమ ఇంప్లీడ్ పిటిషన్ అనుమతించాలి అని చెప్పి కూడా ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన అభ్యర్థించాలి అని చెప్పి నిర్ణయించారు. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.